కాకానికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. కేసులకు భయపడం మాజీ మంత్రి అనిల్. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్. ఎమ్మెల్యే సోమిరెడ్డి నిర్దేశించిన సమయంలోపు ఫిర్యాదులకు పరిష్కారాలు అందించాలి. కమిషనర్ నందన్. పోలీసుల తీరుపై పర్వతరెడ్డి మండిపాటు. నమస్తే. కస్టడీ పిటిషన్ సార్. సార్ ఇప్పుడు రిమాండ్ ఏదో ఓకే, కస్టడీ పిటిషన్ వేస్తున్నారండి వేయలేదు సార్. తర్వాత అదే స్పెషల్ క్లాస్ చెప్పాము, దాని మీద సార్ రైట్. ఏ సార్ మీ అభిప్రాయం సార్? చాలా బయలుపోతా ఉంది ఉదయం నుంచి ఏం తెలియదు. కేసులకు భయపడేదే లేదని మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన వెంకటగిరిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంఘీభావంగా కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కాకాని కేసుపై స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేసు పెట్టాలో మీరు నేర్పిస్తున్నారని, తప్పకుండా ఇంతకి రెండింతలు చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి, ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా ఆయనకి మద్దతుగానే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకోవటం మూర్ఖత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. మీరెంత తొక్కితే, మీరెన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, ఇక్కడితో ఏమి అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఒక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సుగమం చేశారు. తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పారు. సర్వేపల్లి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు సచివాలయం 3లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో 111.52 కోట్లతో 685 అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. రోడ్లు, మంచినీటి పథకాలు, కాలువల పొడికతీత, వైద్యశాలల అభివృద్ధి తదితర పనులు చేయడం జరిగిందన్నారు. ఒక్క పొదలకూరు మండలంలో 120 మందికి ఇప్పుడు శిక్షణ ఇస్తారు. పొదలకూరులో ఇస్తారు. మొత్తం కాన్స్టిట్యున్సీలో మన నియోజకవర్గంలో 583 మందికి శిక్షణ ఇచ్చి ఆ మిషన్లు ఫ్రీగా ఇస్తారు. ఒక్కొక్కరికి మీకు ట్రైనింగ్ ఇచ్చి మిషన్ ఇచ్చేదానికి 21,798 రూపాయలు అవుతుంది. అట్లా పొదలకూరు మండలం 120 మందికి, 120 మంది మహిళలకి, మొత్తం నియోజకవర్గం 583 మందికి, జిల్లాలో ఒక్క జిల్లాలో 4,967
4,967 మంది అంటే 5,000 మంది. ఇంకా 26 జిల్లాలు. మళ్ళీ కార్పొరేషన్స్ పనిచేయడం మొదలుపెట్టాయి. లాస్ట్ 5 years మూతపడ్డాయి. ఇప్పుడు మా చెల్లెలు అడిగింది తాడిపత్రిలో అరేంజ్. ఇంతకుముందు నేను తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి, నల్లపాలెం ఆ సెంటర్ మామదాపురం కలిసి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇచ్చాం. గుర్తుందా? అప్పుడు నేర్చుకోలేదు నువ్వు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమం 70 మంది ఉంటే ఒక సెంటరు, మీరు మగళూరు కావాలని అడిగింది ఆ అమ్మాయి, మినిమం 70 మంది ఉంటే ట్రైనింగ్ ఇవ్వచ్చు అంట. 70 మందిని చూసుకో, 4-5 రోజులను కలిపి. ఇప్పుడు అక్కడ వచ్చి ట్రైనింగ్ ఇచ్చే చూస్తారంట. ఈరోజు 120 మంది. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ తాడిపత్రి ఏరియా ఒక సెంటరు, మగళూరు ఒక సెంటర్ పెడతారంట. నెక్స్ట్ సెంటర్స్ ముందు మీరు ట్రైనింగ్ నేర్చుకోండి. మాకు అక్కడ బస్సు నుంచి రావాలంటే కష్టంగా ఉంది. ఎట్లా వస్తావేమి? ఫ్లైట్లో వస్తా. 10 రోజులు. ఎన్ని రోజులు ట్రైనింగ్? 90 days. కష్టపడండి, నేర్చుకోండి. సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం చేసిన పనులు ఏంటంటే 685 పనులు. నియోజకవర్గంలో 685, 117,52,52,00,000. అంటే సీసీ రోడ్స్ దగ్గర నుంచి, ఇరిగేషన్ కాలువల మరమ్మతుల దగ్గర నుంచి, మంచినీటి పథకాల దగ్గర నుంచి, జెడ్పీపీ, ఎంపీపీ ఫండ్స్ దగ్గర నుంచి 117.52 crores ఖర్చు పెట్టాము. 685 వర్క్స్. అంతకుముందు పంచాయతీలకి డబ్బులు ఉండేదిలే. బిడ్డ ఎవరు? మా నాన్న జగనన్న. అది కూర్చొని సపోజ్ పొదలకూరు సెక్రటరీ సర్పంచ్ తిరిగిపోయి, అయ్యా ఇప్పుడే 50 లక్షలు పడింది 14th ఫైనాన్స్, అంటే ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పంచాయతీ. 15th ఫైనాన్స్ ఎంత పడింది అంటే ఆయన పాపం సర్పంచ్ రాత్రి హ్యాపీగా పడుకుంటాడు. ఉదయం లేచి ఆ పనులన్నీ చేసి నిద్ర లేచి ఆయన అన్న మన బిడ్డ బటన్ నొప్పుతాడు, రివర్స్ బటన్. 50 లక్షలు వెనక్కి వెళ్ళిపోయి నిద్ర లేచి సర్పంచ్ సెక్రటరీ తలకాయ పట్టుకొని కూర్చుంటారు. అంటే 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పంచాయతీలకి హక్కు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైన నిధులు అవి కూడా వెనక్కి తీసుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్, ఒక్క రూపాయి 15th ఫైనాన్స్ పంచాయతీకి డబ్బులు వచ్చి వెనక్కిపోయిందేమో అడగండి మీ పంచాయతీలు ఎక్కడైనా. అది ఈరోజు కూటమి ప్రభుత్వం. అయితే కష్టాల కడలిలో ఆయన కలిపాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం 14,000 కలిపి 20,000 పోతున్నాం. ఇప్పుడు మీకు కూడా ఎకరా ఎక్కడో ఉంది కదా, వాళ్ళందరికీ 20,000 వస్తుంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మీరు సీట్లలో మీరు ఎక్కువ కూర్చొని ఉంటారు. మా వాళ్ళు మగవాళ్ళు కమ్ములు పట్టుకొని నిలబడుతూ ఉంటారు. అయితే మేము హైదరాబాద్ దాకా పని ఉంది, బెంగళూరు దాకా పోయి రావాలంటే కుదరదు. జిల్లాలో ఫ్రీ. ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లాలో మీరు ఏడకపోతారు, సైదాపురం, కలువాయి, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఎక్కడికి పోయినా ఫ్రీ. జిల్లా దాటిపోతే పాపం మా అక్క జిల్లా డబ్బులు ఇవ్వాలి, టికెట్ కొనుక్కోవాలి. అందుకని అది కూడా ఆగస్టు 15 నుంచి వస్తుంది. ఇప్పుడు బెంగళూరులో చూస్తున్నాం, హైదరాబాద్, బెంగళూరు మగవాళ్ళకి స్థానమే లేదు, నెట్టేస్తున్నారు కిందకి, ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు ఫ్రీ కాబట్టి. మగవాళ్ళు 10 మంది వచ్చినా కూడా వాళ్ళకి మెట్ల మీద నిలబడాల్సి వస్తుంది. అది 15 నుంచి అది కూడా మీకు స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా రాష్ట్రం అంటే వ్యవసాయ శాఖ పనిచేయడం మొదలుపెట్టింది. అట్లే నీటిపారుదల శాఖ యథాతథంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆయన అన్నీ మూసేశాడు. ఇరిగేషన్, అగ్రికల్చర్, దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఆపేసి నేను ఓట్ల కోసం వేస్తాను, నేను గెలిస్తే చాలు, రాష్ట్రం ఎట్టకపోతే అట్లా ప్రవర్తించాడు. ఇప్పుడు అట్లా కాదు, ఏ శాఖ పని ఆ శాఖ చేసుకోవాలా, అన్ని వ్యవస్థలు మళ్ళీ తిరిగి గాడిలో పడాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, వృద్ధి రేటు పడిపోయిందని స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు వైసీపీ టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిని నిరాధారమైన కేసులలో ఇరికించారని, అక్రమంగా బంధించారని, నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదొక అత్యంత దురదృష్టకరమైన రోజని, గతంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారిని, మాజీ మంత్రులను అరెస్టు చేయటం చూస్తున్నామని, ఒక ప్రణాళిక ప్రకారమే అరెస్టు చేశారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. నిన్నటి రోజున గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, లేదా ఒక జడ్పీ చైర్మన్గా కానీ, ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడలే. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు. అది ఎప్పుడో 2023లో ఒక 2 months అక్కడ ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణ. అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది, మైనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్. మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక 3 మీద A1, A2, A3 మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో వర్త్ లేక, ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే, అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసి, గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా మార్పు చేయడం. అంటే SC/ST కేసు కానీ, అలానే జెలిటన్ స్టిక్స్ని బ్లాస్టింగ్ కోసం వాడారు అంటే అదొక విద్రోహ చర్యలాగా ఆ బ్లాస్టింగ్స్ను వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషికి కూడా ఒక రైట్ ఉంటుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని అంటే విచారణకు రామని మేమేం చెప్పట్లేదు, కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు, గోవర్ధన్ రెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ, గోవర్ధన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు. కేవలం గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అని అనేది వీళ్ళు చేసినటువంటి ఆరోపణ. అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం, అదే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది, దాని ప్రొవిజన్ తీసుకుంటాము, అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పలే. ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి వీరందరూ గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలా, రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్ళడం కూడా జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ, పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గోవర్ధన్ రెడ్డి గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ యాంటిసిపేటరీ బెయిల్ని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా విధాలుగా పోలీస్ అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది. ఈ రోజుకి కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. ఈ క్రమంలో ఈ సుమారుగా 50-55 రోజులు గడుస్తూ ఉంది. ఈ టైంలో సుమారుగా రేపు జూన్ 4వ తేదీన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తవుతా ఉంది. సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ సంవత్సరం రోజుల్లో కూటమి చెప్పినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చాల. మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో. ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చక ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పట్టుకునే పరిస్థితి ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలా అన్న ఆలోచనతో దాన్ని వెన్నుపోటు దినంగా ఆ రోజు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ వెన్నుపోటు దినం అందరూ కూడా చేయడానికి ముందుకు వస్తా ఉన్నప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమంది లీడర్లను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనైపోతారు, పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడే అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భంలో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆలోచనతో గోవర్ధన్ రెడ్డి గారిని నిన్న అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది.
అయితే ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా పోలీస్ అధికారులు ఈ విధంగా అరెస్ట్ చేసినాము, ఈ విధంగా మేము తీసుకొని వస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడా కూడా చెప్పట్లా, ఒక గోప్యంగానే ఉంచుతా ఉన్నారు. మేము అందరినీ కూడా, అధికారులందరినీ కూడా అడుగుతా ఉన్నాం, అసలు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలకు తీసుకొని వస్తూ ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు దాకా కూడా సరైనటువంటి సమాధానం ఏ ఒక్కరి నుంచి కూడా రాలా. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కామన్ మ్యాన్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మరి అలాంటిది ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని అరెస్ట్ చేసి మీరు తీసుకొని వస్తే ఈ రోజుకి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎప్పుడు తీసుకొని వస్తారనే విషయాన్ని కూడా చెప్పకుండా మేము ఒక పార్టీలో ఉన్నటువంటి లీడర్స్గా మేము అడిగితే కూడా మాకు కూడా సమాధానం చెప్పట్లా. మరి చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధమైనటువంటి ప్రతిపక్ష పార్టీలో కానీ, అదేవిధంగా సామాన్య ప్రజల్లో కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలా, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం, వైఎస్ఆర్సీపీని మనం దూరం చేసుకున్నాం అనే బాధలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో తప్పకుండా వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది. జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంని అందరూ కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక గుణపాఠం తెలిపేలాగా వెన్నుపోటు దినాన్ని కూడా జరపడం జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మాకు చట్టపరంగా కూడా న్యాయస్థానాల పట్ల అందరికి వైఎస్ఆర్సీపీకి ఒక గౌరవం ఉంది. రాబోయే రోజుల్లో గోవర్ధన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసుల్ని న్యాయస్థానాల్లో పోరాటం కూడా జరుగుతుంది. గోవర్ధన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉండడం, కేసులో ఆయన క్లీన్ చిట్ అయి బయట వచ్చేంత వరకు కూడా ఆయనకి వెన్నంటి ఉండడం కూడా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు నిర్దేశించిన సమయంలోపు పరిష్కారాలను అందించాలని కమిషనర్ వైభవనందన్ అన్ని విభాగాల అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు 66 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్టర్ సంబంధించి టిడ్కో నిర్మిస్తున్నటువంటి ఇల్లు కావాలని కొన్ని అర్జీలు, అదేవిధంగా గతంలో వివిధ కారణాల వలన ఎవరికైతే టిడ్కో ఇల్లు క్యాన్సిల్ చేయబడ్డాయో వారు తిరిగి వారు కట్టించినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని చెప్పి కోరారు. అదేవిధంగా రెవెన్యూ సెక్షన్లో ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఎక్కువ వేశారని కొంతమంది, ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ వేయాలని కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్లో పబ్లిక్ ప్లేసెస్ ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, తర్వాత సర్వే సంబంధిత విషయాల పట్ల అర్జీలు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ హెల్త్ సంబంధించి మురుగు కాలువల్లో నీరు ఇళ్లలోకి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్లో డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి, అలాగే అకౌంట్ సెక్షన్లో పెండింగ్ బిల్స్ గురించి అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా సకాలంలో పరిశీలించి 1 by 1 ప్రయారిటీ బేసిస్లో చేస్తామని చెప్పి, ముఖ్యంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఇప్పటి వరకు అలాట్ చేయబడి వివిధ కారణాల వలన, అంటే బ్యాంక్ లోను మంజూరు కాకపోవడం వల్ల, అంటే సిబిల్ స్కోరు సరిగా తక్కువగా ఉండడం వల్ల బ్యాంక్ లోన్ మంజూరు కాకపోవడం వల్ల, అదేవిధంగా ఓవరేజ్ కావడం వల్ల కానివ్వండి, కొంతమంది డెత్ అవ్వడం వల్ల కానివ్వండి, కొంతమంది మైగ్రేట్ అయిపోవడం వల్ల కానివ్వండి, గత 7 సంవత్సరాల కాలంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసిన తర్వాత వివిధ కారణాల వల్ల కొంతమంది క్యాన్సిల్ చేయబడ్డారు. వీరందరికీ కూడా తిరిగి వారి ప్లేస్లో కొత్త వారికి అలాట్ చేస్తారు. ఈ రీఅలాట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ఉంది. ఆ జీవోని ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పటికి నోటీసులు కూడా జారీ చేస్తున్నాము. సో సంబంధిత వ్యక్తులందరికీ నోటీసులు జారీ చేసిన తర్వాత వారి నుండి రిప్లై తీసుకొని వారి స్థానాల్లో కొత్త వారికి రీఅలాట్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అదేవిధంగా శానిటరీ సంబంధించి స్పెషల్ డ్రైవ్ యాక్టివిటీ కూడా నగరం అంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మైనర్ అండ్ మీడియం డ్రైన్స్లో ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది ద్వారా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ జరుగుతూ ఉంది. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా దోమల బెడను తగ్గించాలంటే ఈ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని డ్రైన్స్ కూడా 100% కవర్ స్లాబ్స్ తీసి మరీ చేస్తున్నారు. దానికి కూడా ప్రజలు మరియు వ్యాపారస్తులు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షాలు రాబోయేటువంటి మాన్సూన్ సీజన్ సంబంధించి ముందస్తుగా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చినట్టుగా డ్రైన్స్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో మనము డ్రైన్స్లో ఉన్నటువంటి సిల్ట్ ఏదైతే పొడిగిపోయిందో ఆ పొడికలన్నీ కూడా ఇప్పుడు తీస్తున్నాం. ఎప్పుడైతే పొడికి తీస్తామో డ్రైన్స్ యొక్క డిశ్చార్జింగ్ కెపాసిటీ పెరుగుతుంది. వచ్చినటువంటి వర్షపు నీరు వెంటనే డ్రైన్స్లో ఫ్లో అవుతుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా మేజర్ డ్రైన్స్లో కూడా
అటు సిటీ మరియు ఇటు రూరల్ నియోజకవర్గాల్లో 2.72 కోట్లతో వర్క్స్ పిలిచి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.